నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. తెలుగుదేశం పార్టీ ఏపీలో కూటమి కట్టింది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఊపిరి పోస్తూ ఎన్నడూ లేనంతగా పొలిటికల్ గా కంఫర్ట్ జోన్ లో ఉంది. టీడీపీ తలుచుకుంటే ఏదైనా కేంద్రంతో చేయించుకోగల స్థితిలో ఉంది. అలాంటప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాలు పునర్విభజనలో భాగంగా పెంచుకునే వెసులుబాటును టీడీపీ ఎందుకు వదులుకుంటుంది? తెలుగుదేశం పార్టీకి అది రాజకీయ అవసరం కూడా. కూటమి కట్టడం వల్ల చాలా అసెంబ్లీ సీట్లు కోల్పోవాల్సి వస్తోంది. దాంతో తమ్ముళ్లు త్యాగరాజులు అవుతున్నారు. 2024 ఎన్నికల్లో 31 సీట్లను అలా మిత్రులకు ఇచ్చిన టీడీపీకి 2029 ఎన్నికలు ఆ మాదిరిగా పొత్తులతో కుదరవు అని అంటున్నారు. జనసేన బలోపేతం అయ్యాము అని కనీసంగా 50 సీట్లు కోరుతుంది. బీజేపీ ఇంకా 20 దాకా పట్టుబడుతుంది. దాంతో ఈ ఒత్తిడిని తట్టుకోవాలంటే ఖచ్చితంగా అసెంబ్లీ సీట్లు విభజన చట్టం ప్రకారం 2025 దాకా పెంచుకోవాల్సి ఉంటుంది అని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. దానికోసం కేంద్రం వద్ద తమ పలుకుబడిని ఉపయోగించైనా 2026 లేదా 27 నాటికి ఏపీలో అసెంబ్లీ సీట్లను పెంచుకుంటే చాలా సులువుగా అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల వల్ల ఇబ్బందులు అధిగమించవచ్చు అని చూస్తోంది. అంతేకాదు మరోసారి గెలిచేందుకు కూడా ఈ పెరిగిన సీట్లు దోహదపడతాయి అని భావిస్తోంది. ఇక చూస్తే కనుక వైసీపీని కూడా రాజకీయంగా దెబ్బ కొట్టడానికి ఈ పెరిగిన సీట్లు ఉపయోగపడతాయి అని భావిస్తోంది. ఈ పెరిగిన సీట్లను తమకు నచ్చిన విధంగా పునర్విభజనలో చేయించుకుంటే కనుక వైసీపీ బలమున్న చోట్ల దెబ్బతీయవచ్చు అన్నది కూడా ఒక వ్యూహంగా ఉంది. మరి బహుముఖమైన ప్రయోజనాలు కలిగించే సీట్ల పెంపు ఈ టర్మ్ లోనే అని టీడీపీలో ఒకవైపు వినిపిస్తూ ఉండగా, ఆ పార్టీలో పెద్దాయనగా ఉన్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఇప్పట్లో అసెంబ్లీ సీట్లు పెరగవు అని సమాచారం. తాజాగా జరిగిన మినీ మహానాడులో ఆయన మాట్లాడుతూ 2029 తరువాతనే అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి అని చెబుతున్నారు. మరి పెద్దాయనకు ఉన్న సమాచారమో లేక రాజకీయంగా ఉన్న అనుభవంతో అవగాహనతో ఆయన చెబుతున్నారో తెలీదు, కానీ టీడీపీ ఆశల మీద నీళ్లు చల్లినట్లుగా యనమల స్టేట్మెంట్ ఉంది అని గుసగుసలు వినపడుతున్నాయి. నిజంగా అసెంబ్లీ సీట్లు పెరగకపోతే టీడీపీ కూటమికి వచ్చే ఎన్నికల్లో వచ్చే ఇబ్బందులు చాలానే వస్తాయని అంచనా వేస్తున్నారు. ఉన్న సీట్లలో సిగపట్లు తప్పవు. దాంతో వీరు కుమ్ముకొని ఎన్నికల్లో వెన్నుపోట్లు పొడుచుకొని అవకాశాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తారు అనే అనుమానం. దాంతో పొత్తుల కంటే కత్తులు దూసుకోవడమే అధికమై ఫలితాలు ఎలా వస్తాయో కూడా అర్థం కాదు అని అంటున్నారు. సో యనమల చెప్పిన ప్రకారం 2029 తరువాత సీట్లు పెరుగుతాయా లేక ముందే పెరిగేలా టీడీపీ ఒత్తిడి తెస్తుందా అన్నది చూడాల్సి ఉంది.